తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయిన ముఖ్యమంత్రి తెలంగాణలో 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయిన సీఎం రేవంత్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సహకరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురికి నీటి శుద్ధి పనులకు 4000 కోట్లు కేటాయించాలని కోరారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లలో గోదావరి నది జలాలను నింపే పనులకు 6000 కోట్లు కేటాయించాలని సీఎం రేవంత్ కోరారు. అలా జరిగితే హైదరాబాద్ నగరానికి నీటి ఇబ్బందులు తగ్గుతాయని చెప్పుకొచ్చారు. జల్ జీవన్ మిషన్ ప్రారంభమైనా ఇప్పటి వరకు తెలంగాణకు నిధులు ఇవ్వలేదన్నారు సీఎం. తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు నల్ల కనెక్షన్లు లేవని, నల్ల కనెక్షన్ ఇచ్చేందుకు 16,100 కోట్ల వ్యయం అవుతుందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఏడాది నుంచి జల్ జీవన్ మిషన్ నిధులు తెలంగాణకు కేటాయించాలని సీఎం రేవంత్ కోరారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులున్నారు. ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో దీనికి సంబంధించి కూడా ఢిల్లీలో ఆయన ఆ పనులపైన బిజీగా ఉన్నారు. మరోపక్క కేంద్ర మంత్రుల్ని కూడా కలుస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఉదయం కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిశారు. తెలంగాణలో 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. దానికి సంబంధించి కంపెనీలకు వాళ్ళ కంపెనీలకు చెల్లించే మొత్తాన్ని, రాయితీ మొత్తాన్ని వినియోగదారులకు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా హర్దీప్ సింగ్ పూరిని కోరారు. ఇక ఆ తర్వాత జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో కూడా భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ప్రాజెక్టు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, దీనికి సంబంధించి నిధులు మంజూరు కావచ్చు, లేకపోతే కొంత భాగం తొందరలో విడుదల చేయాలి అని చెప్పేసి కూడా కేంద్ర మంత్రిని వినతిపత్రంలో సీఎం కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంయుక్తంగా కలిసి కోరడం జరిగింది. ఇక జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళికలో భాగంగా 4000 కోట్లు గోదావరి నది జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లతో నింపే పనులకు 6000 కోట్లు కేటాయించాలని చెప్పేసి కూడా సిఆర్ పాటిల్ ని కోరడం జరిగింది. ఇక ఇప్పటికే జల్ జీవన్ మిషన్ ప్రారంభమైంది తెలంగాణలో. దానికి సంబంధించి కూడా నిధులు ఇప్పించాలి అని చెప్పేసి కేంద్ర జలశక్తి మంత్రిని కోరడం జరిగింది. ఇక రాష్ట్రంలో 7.85 లక్షల ఇళ్లకు నల్ల కనెక్షన్లు లేవని, అదే విషయాన్ని కూడా సీఎం కావచ్చు, అదేవిధంగా ఇటు డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు. ఈ బడ్జెట్ లో రాష్ట్రానికి మరిన్ని నిధులు కేటాయించే విధంగా కృషి చేయాలని చెప్పేసి కూడా ఆయన కోరారు. మొత్తం మీద ఈ రోజు ఇద్దరు మంత్రులను సీఎం కలిశారు. డిప్యూటీ సీఎం అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వెళ్లి ఆయన వినతి పత్రాలు కూడా ఇచ్చారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.